నాకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అమెరికాలో. చెప్తున్నా, జనరల్గా అయితే అంతే కదా మనం ఆలోచించాలి. బట్ పెరగద్దు, తగ్గమనండి. ఇంకోటి, మోడీ గారు హామీలు పక్కన పెడదాం. అసలు మోడీ గారు చేసింది ఏంటంటే, ఓకే చేయలేదని నేను చెప్పను, కానీ తుగ్గలక్ పని ఒకటి చేశారు. నోట్ల రద్దు దాదాపు నోట్ల రద్దు చేసినాక ఎంతమంది చచ్చిపోయారండి? దేశం మొత్తం ఆల్మోస్ట్ 2 నుంచి 3 నెలల పాటు ముసలా ముతక, ఆఖరికి మా అమ్మ కూడా రోజు పాపం క్యూలో ఉండేది. నేను అమెరికాలో ఉన్న టైంలో రోజు క్యూలో ఉండేదండి బ్యాంక్ వెళ్ళి. ఎందుకంటే డబ్బులు లేవు, కార్డులు తీసుకోరు మన దగ్గర. అప్పుడు ఎక్కువ ఈ పేటీఎంలో ఎక్కువ రాలే అప్పట్లో. సో కార్డులు అవి తీసుకోరు, ఎక్కడికి వెళ్ళిన డబ్బులు ఇవ్వాలి. కరెంటు బిల్లు దగ్గర నుంచి ప్రతిదీ డబ్బు క్యాష్తోనే అయ్యేవి. సో డబ్బు కోసం రెంట్లు కట్టాలన్నా ఏదైనా కూడా క్యాషే ఇవ్వాలి. డబ్బు కోసం రోజు బ్యాంక్ వెళ్ళేది. 4-5 అవర్స్ మా అమ్మ నుంచుంటారు, నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. 60 years దాటినటువంటి ఆవిడ రోజు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి కళ్ళమంటే, అంటే బ్యాంక్ వెళ్ళాలి ఎండల్లో పడి నుంచొని వెళ్ళొచ్చానరా, ఇట్లా 4,000 ఇచ్చారు 3,000 ఇచ్చారంటే చాలా బాధ అనిపించేది నాకు. ఎంత తుగ్గలకు పని. దేశం మొత్తం ఇంపాక్ట్ అయ్యారు మోడీ గారి వల్ల. దేశం మొత్తం ఇంపాక్ట్ అయ్యారు. ఎంత బాధపడ్డారు, ఎంతమంది చచ్చిపోయారండి. ఒక ఆవిడ 5 లక్షలు దాచిపెట్టుకుందంట కూతురు పెళ్లి చేద్దామని, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఎవరికైనా ఇంపాక్ట్ అయింది నోట్ల రద్దు వల్ల? పెద్ద అంటే చూడండి, రాజకీయ నాయకులు, బడాబాబులు, పెద్ద పొలిటీషియన్స్, పెద్ద బిజినెస్ మ్యాన్స్, సినిమా వాళ్ళు, డాక్టర్లు, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళ డబ్బులకి ఎక్కడ డోకా రాలేదండి. ఎక్కడ డోకా రాల. మహా అయితే కమిషన్స్ ఇచ్చారు బ్యాంకుల వాళ్ళకి, ఒక 1%, 2%, అంటే కోటికి 1,00,000, 10 లక్షలు అలా ఇచ్చేసి వాళ్ళ డబ్బు వెనక్కి తెచ్చుకున్నారు బ్యాంకుల వాళ్ళతో కుమ్ముక్కయ్యి. మనలాంటి సాధారణమైన మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఎంత దెబ్బతిన్నారండి నోట్ల రద్దు వల్ల. ఎంత దెబ్బతిన్నారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే బిల్లులు కట్టడానికి, హాస్పిటల్లో ఫీజులు పే చేయడానికి డబ్బులు రావు. ఇక్కడ ఏమీ రావు, ఏం చేయాలో తెలియదు. ఏటీఎంలో డబ్బులు ఉండవు, తిరగాలి. ఎంత నరకం అనిపించారు నోట్ల రద్దు వల్ల. ఎంతమంది చచ్చిపోయారు. దానివల్ల ఫైనల్గా ఆయన చేసింది మంచి జరిగిందా? నోట్ల రద్దు వల్ల మంచి జరిగిందా? ఎంత అండి సేవ్ అయింది? నోట్ల రద్దు వల్ల ఎంత సేవ్ అయింది? 15,000 కోట్ల రూపాయలు అంట. ఫైనల్గా దగ్గర 15,000 కోట్ల రూపాయలు దగ్గర సేవ్ అయిందంట. అంటే కంట్రీకి వాళ్ళు నోట్ల రద్దు వల్ల 15,000 కోట్ల రూపాయలకి మాత్రం ఓకే దానికి న్యాయం చేశారంట. మన చంద్రబాబు నాయుడు గారు మొన్న పసుపు కుంకుమ అనే ప్రోగ్రామ్ పెట్టారు. అది కూడా 15,000 కోట్ల రూపాయల దాకా అయింది ఖర్చు. 10,000 కోట్ల పైన అయింది. ఒక చిన్న ప్రోగ్రామ్ ఒక స్టేట్లో పెట్టిన దానికి అయ్యే ఖర్చు కోసం, అయ్యే బడ్జెట్ నువ్వు సేవ్ చేయటం కోసం ఇంతమందిని చంపేయాలా, ఇంతమందిని ఇచ్చేయాలా? మొత్తం ఇది నీకు ఇచ్చేసరికి ఎవ్వరికి తెలియకుండా సీక్రెట్గా అది చేశారు. అదే ఇప్పుడు హంగ్ వచ్చింది అనుకోండి, 4-5 పార్టీలు కలిసి ఉన్నట్టయితే అందరి పర్మిషన్స్ చేయాల్సి వచ్చేది. వాళ్ళు చేసేమనగా చేయలేవు, మిగతా పార్టీలు అన్నీ అబ్జెక్ట్ చేసేవి. అవి అంత దారుణంగా ఉన్నారు. కోతి కొబ్బరి చెప్పు ఇచ్చినట్టు తొగ్గులకు పరిపాలన అయిపోతుంది. ఎవరికైనా ఇప్పుడు కంప్లీట్ మెజారిటీ ఇచ్చేస్తే ఏం జరుగుతుందంటే ఇలాంటివే చేసేస్తున్నారు. ఏదో ఒకటి వాళ్ళకి పిచ్చి నిర్ణయాలు ఉంటాయి. వాళ్ళు మంచోళ్ళు వచ్చేమో, నిర్ణయాలు పిచ్చి ఉంటాయి. మోడీ గారు మంచోళ్ళేమో, అవినీతి చేయడేమో, నిర్ణయాలు పిచ్చి నిర్ణయం తీసుకుంటే మనందరూ ఇంపాక్ట్ అయిపోతాం, మనందరికీ ఎఫెక్ట్ అయిపోతాం, మనందరూ చచ్చిపోతాం. దేశం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, విద్యార్థులు బాగుపడాలి, ముందుకెలా వెళ్తాం మనం? ఇలాంటి తొగ్గులకు నిర్ణయాలు తీసుకుంటే ముందుకు పోతామా, వెనక్కి వస్తామా? అరే అమెరికాలో అసలు ఏమైనా నిర్ణయాలు తీసుకోగలరా వాళ్ళు? వైట్ హౌస్లో కంప్లీట్గా నిర్ణయాలను తీసుకోగలరా అండి? మీకు H1 వీసా ఉంటుంది. H1 వీసా వాళ్ళ స్పౌసెస్, వాళ్ళ వైఫ్లు కానీ హస్బెండ్స్ కానీ స్పౌసెస్ ఉంటారు కదా, వాళ్ళకి H4 వీసా అని ఒకటి ఇచ్చారు. H4 వీసా వాళ్ళకి వర్క్ పర్మిట్ లేదు. 2013 వరకు వర్క్ పర్మిట్ లేదు. 2013 చివరిలో వర్క్ పర్మిట్ ఇష్యూ చేశారు వాళ్ళకి. వాళ్ళు కూడా వర్క్ చేయొచ్చు EAD మీద అని చెప్పి వాళ్ళకు కూడా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చేశారు. 2013 చివరిలో ఇచ్చారు, ఆగస్టు తర్వాత ఇచ్చారు. రైట్, ఇచ్చారనుకుందాం. దాన్ని క్యాన్సిల్ చేయాలని ఎప్పటి నుంచి కసరత్తు చేస్తున్నాడు తెలుసా ట్రంప్ గారు? ఇప్పటికి చేయగలిగారా? బిల్లు పంపించినా బిల్లు పాస్ అవ్వబోయి. అసలు ఒక నిర్ణయం తీసుకోవాలంటే, తొగ్గులకు నిర్ణయం తీసుకోవాలంటే అది తీసుకోలేరు వాళ్ళు. అంటిల్ అన్లెస్ దేశానికి సంబంధించిన విషయం అయితే, దేశానికి ప్రొటెక్షన్ అయితే, దేశానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇష్యూలు అయితే తీసుకోగలరు. కానీ మిగతా ఏది కూడా వాళ్ళు అంత ఈజీగా అవ్వవు. మన దేశంలో మాత్రం ఏది కావాలన్నా ఇలాంటి రాష్ట్రాల్లో ఇలా పెట్టేసి తొగ్గులకు నిర్ణయాలన్నీ తీసుకొని జనాల మీద రుద్దేసి చంపేస్తుంటారు.
ఎవరైనా ఇప్పుడు మనం ఒకటండి బ్రదర్స్ అందరూ ఒకటి ఆలోచించండి. మనందరం కూడా ఒక పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాం, వెరీ గుడ్. నేను ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నా, మీరు కొన్ని పార్టీలకు సపోర్ట్ చేస్తున్నారు, చేయండి. ఏదో వీళ్ళు వస్తే మంచి చేస్తారు, వాళ్ళు వస్తే మంచి చేస్తారనేగా మీరైనా. కొంతమంది క్యాస్ట్ బేస్ మీద చేస్తారు, కొంతమంది రిలీజియన్ మీద చేస్తారు, కొంతమంది ఏదో వాళ్ళకి నచ్చే వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతాయేమో అని చేస్తారు. ఏదో ప్రజలకు మంచి జరగాలి. అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్రజలకు మంచి జరగాలి. అది జరగనప్పుడు ఏ పార్టీ అని ఒకటే మనకి ప్రజలకు మంచి జరగాలి. ఇలా చనిపోతూ ఉంటే ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఎవరిని బ్లేమ్ చేయట్లా. మంచి జరగట్లేదు కాబట్టి మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అందరం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. నాయకులు ఎవరు రాలా, రాజకీయ నాయకులు రాలా, ఎవరు పట్టించుకోవట్లా. రాజకీయ ఎలక్షన్స్లో మాత్రం విద్యార్థుల కోసమే అంటున్నారు, విద్యార్థుల భవిత అంటున్నారు, ముళ్ళు గుచ్చుకుంటే పంటితో దేశ అంటున్నారు. కేసీఆర్ గారేమో రోడ్లు క్లీన్గా ఉంచాడు, కేటీఆర్ గారేమో రోడ్ల మీద చెట్టు పడితే తీయండి, బాధ్యత అది మనదే, చిన్న మన బాధ్యత మర్చిపోకూడదు, మంది ఇది, అక్కడ మీరు తీయకపోతే అక్కడ ఎవరన్నా షాక్ కొట్టి చచ్చిపోతారని. మరి ఇంతమంది ఇక్కడ షాక్ కొట్టి ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు పెట్టిన ఎలక్ట్రిక్ షాక్కి చచ్చిపోతూ ఉంటే మరి కేటీఆర్ గారు సరిగ్గా రెస్పాండ్ అవుతున్నారా, వచ్చారా? ఇక్కడ మనం బ్లేమ్ చేసుకోవడం కాదు, రాలేదని బాధపడుతున్నాం. ఇష్యూది వాళ్ళు వచ్చారంటే ఎంతసేపు అండి, వాళ్ళ చేతుల్లో ఉంటుందండి. వచ్చేసి టక్క వచ్చేసి ఇంటర్మీడియట్ బోర్డు ఏంది, ఎందుకు జరిగింది, అమ్మాయికి 90% వస్తాయన్నారట, 10 వచ్చినాయంట, ఎందుకు వచ్చింది ఒకసారి ఆ పేపర్ తీయండి, ఆ పిలవండి, ఎవడు కరెక్షన్ చేశాడో వాడు పిలవండి, మాట్లాడండి. వాడు తప్పు నిజంగా కావాలని చేస్తే 0 వేయటం అంటే వాడు కావాలని చేస్తుంటాడు, లేదా అమ్మాయి తప్పు ఉంటుంది. నిజంగా అది తీసి బయట పెట్టి ప్రూవ్ చేస్తే తప్పు జరగలేదని వాళ్ళు అంటున్నారు, ప్రూవ్ చేస్తే లేదు బై మిస్టేక్ జరిగిందనేసి. ఇలాంటివి అమ్మాయిదనే కాదండి, అమ్మాయిది ఏదో బై మిస్టేక్ వచ్చింది అంటున్నారు కదా, అది వదిలేయండి. సిస్టమ్ ఇష్యూ అంటున్నారు, టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు, అవి వదిలేయండి. ఫెయిల్ అయిపోవటం అంటే 90 వస్తాయి అనుకున్న అమ్మాయికి 5, 10, 15 మార్కులు వచ్చే అమ్మాయిలు వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. మరి అవన్నీ తీసి రివాల్యుయేషన్ చేసి ఎందుకు ఇలా జరుగుతుంది, 90 రావాల్సిన వాళ్ళకి 5, 10 రావటం ఏంది, ఎందుకు జరుగుతున్నాయి? ఒక పేపర్ అయితే ఓకే, 100 పేపర్లో టెక్నికల్ వచ్చిందా ముందే చూడాలా. వాళ్ళందరూ వచ్చి ధర్నాలు చేస్తుంటే వాళ్ళని కొట్టి అరెస్ట్ చేసేది మీ తప్పు ఉన్నప్పుడు మోసు కూర్చోవాలా? ఇంటర్మీడియట్ బోర్డుని రద్దు చేయండి, ఇప్పుడున్న బోర్డు చైర్మన్ తీసేయండి, సస్పెండ్ చేయండి, జైల్లో పడేయండి. ఇలాంటి సీరియస్ యాక్షన్స్ తీసుకోరు, ఏమి తీసుకోరు. ఎలక్షన్స్ మాత్రం ఓట్లకు వస్తారు. ప్రజలు ఆలోచించండి రా బాబు. మొద్దుగా ఉండే ఇంకా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చామనుకోండి, ఇవ్వకండి. అసలు ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వద్దు. ఆ పార్టీ ఈ పార్టీ 2-3 పార్టీలు ఉంటాయి. అందరు కూడా నేను అసలు భయపడను, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. పూర్తిగా మెజారిటీ ఇస్తే తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏది నచ్చితే అది తీసేసుకుంటున్నారు, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎంత దారుణం అసలు. ఇంతమంది చచ్చిపోతూ ఉంటే తెలియట్లేదా? చావులు తెలియట్లేదా? జనాలకి ఇబ్బందులు పడుతున్నారు తెలియట్లేదా? ఇంటర్మీడియట్ బోర్డు ఏం చేస్తుంది, నిద్రపోతుందా? తల్లిదండ్రులు అందరూ ఆడ కూర్చొని బాధపడతా ఏడు. Please subscribe New Waves.